nitty gritty and just treat me like equal. Decora, decora, decora. मुझे change the sequel and write me down. వెల్కమ్ టు అవర్ ఛానల్ బొంబాయి బుల్లోడు. ఇవాళ నేనైతే ఒక వర్క్షాప్కి వచ్చాను. ఇది నా ఫస్ట్ వర్క్షాప్. ఇదేంటంటే మాల్లోనే ఒక కేఫ్లో చేశారు. కేఫ్లో లైక్ ఒక 6-7 టేబుల్స్ బుక్ చేసుకొని అక్కడే చేశారనమాట. సో మెటీరియల్, ఫుడ్, డ్రింక్స్ మొత్తం ప్రొవైడ్ చేశారు. సో మనం పేమెంట్ చేసిన దానిలోనే ఇవన్నీ ఇంక్లూడెడ్ అనమాట. మనతో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఒక ఆర్ట్ వర్క్ అయితే మనతో చేపిస్తారనమాట. సో బిగినర్స్కి చాలా బాగుంటుంది. ఇదేం అడ్వాన్స్డ్ కాదు, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఇస్తారు. మెటీరియల్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది. సో ఇట్లా లాస్ట్ కార్నర్లో సెట్ చేసుకున్నారనమాట వాళ్ళు ఈ కేఫ్లో. మనల్ని ఏంటంటే ఫస్ట్ ఈ ఆర్ట్ వర్క్స్ ఆల్రెడీ వాళ్ళు ప్రీవియస్గా చేశారు కదా, అవి అన్నమాట. వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు. సో దాన్ని బట్టి మనకి 8x8 MDF బోర్డు ఒకటి ఇచ్చారు. దాని మీద మనతో చేపించారనమాట. సో నేనైతే అటు ఇటు బీచ్ వచ్చింది కదా, నేను అది సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా అందరు వచ్చిన వాళ్ళు కొంతమంది ఆన్లైన్లో చెక్ చేసుకొని వాళ్ళకి నచ్చినవి చేసుకున్నారు. సో మనం ఏం చూపిస్తే అవి వాళ్ళు మనకి ట్రైన్ చేశారనమాట, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయొచ్చు అనేది. ఇది నేను జాయిన్ అయింది ఏంటంటే టెక్స్చర్ ఆర్ట్. ఈ టెక్స్చర్ ఆర్ట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే లైక్ బీచ్ అయితే ఎలా చేస్తాము, లైక్ ఫ్లవర్స్ ఎలా చేస్తాము, అండ్ నార్మల్ బోహో ఆర్ట్స్ ఎలా చేస్తాము, అంతా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగుంది. నాకైతే క్లాస్ చాలా వర్త్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే ప్రతి టేబుల్కి అన్నీ అరేంజ్ చేశారనమాట. మనకి అసలు టెక్స్చర్ ఆర్ట్కి ఏమేమి కావాలి అన్నీ ఒక్కొక్క టేబుల్లో మొత్తం అరేంజ్ చేసి పెట్టారు. లైక్ యాప్రాన్స్ కూడా ఇచ్చారు, లైక్ మన డ్రెస్సెస్ పాడవకుండా. అండ్ ఇదిగోండి MDF బోర్డ్ 8x8 ఇంచెస్ ఇచ్చారు. ఇంకా ఇది బిగినర్ సెషన్ కదా, సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేపిస్తారు టెక్స్చర్ ఆర్ట్ అనేది, మిక్స్చర్ ఎలా ఉంటుంది, ఏమేమి యూజ్ చేస్తారు అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే టెక్స్చర్ ఆర్ట్ అసలు మిక్స్చర్ ఉంటుంది కదా, మనకి అమెజాన్లో నార్మల్గా దొరికేస్తుంది అనమాట రెడీమేడ్. అది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. మీకు ఎలా మిక్స్ చేసుకోవాలో చెప్తామని చెప్తున్నారు. ఇదేంటంటే లైక్ పుట్టి పౌడర్ ఉంటుంది కదా, వాల్ పుట్టి ఒక 3 కప్స్ వేస్తే, 1 కప్ వచ్చేసి మార్బుల్ పౌడర్ అండ్ 1 కప్ వచ్చేసి ఫెవికాల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకా మన టెక్స్చర్ని బట్టి వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ ఏంటంటే టెక్స్చర్ ఆర్ట్లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఆర్ట్కి ఒక్కొక్కలాగా కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేయాలి. మనం బాగా మిక్స్ చేసుకున్నాక అది మనం ఒక 8x8 కంటైనర్లో పెట్టామనుకోండి సరిపోతుంది. మనకు కావాల్సినంత తీసుకొని లైక్ మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ మెయింటైన్ చేసుకుంటా మిక్స్ చేసుకొని కలర్స్ మిక్స్ చేసుకోవాలి. దానిలో కలర్స్ వేసి మనకి ఏ కలర్ కావాలంటే అది. అంతే, చాలా సింపుల్గా అనిపించింది. అంటే వాళ్ళు రెడీ చేసి ఇచ్చారు కదా, సింపుల్ అనిపించింది. మేబీ మనం ట్రై చేస్తే ఎలా ఉంటుందో చెక్ చేయాలి. nitty gritty and just treat me like equal. Decora, decora, decora. मुझे change the sequel and write me down equal. Decora, decora, decora. nitty gritty and just treat me like equal. Decora, decora, decora. मुझे change the sequel and write me down equal. Decora, decora, decora. फिर रही दिन वही रातें
वही बातें सब सुनाने लगे आते जाते कि सब मिलता तो है लड़की होने के नाते तुम्हें क्या क्या चाहोगी क्या पैर भी अब चूमे नहीं Just be in my shoe बस If I yourself तभी 10 में से देना 10 पर मत ना काटो पैसे बाप की तरह बराबरी में देखो सूरज चांद की तरह दोनों है अपने ही जगह कितने खूबसूरत बतानी पड़ रही बातें मुझे मजबूरन अंपायर भैया ये शॉट जरा रिव्यू तो करो अभी आउट नहीं हुई हमारे मैनेजर रन मेरी क्वेरी and just treat me like equal देखो ना मुझे change the sequel and write me down equal देखो ना You gotta trust when I say we gotta be on same page मतलब कि हम भी bill split करेंगे और कभी हम भी तुम्हारे लिए चेयर खींचेंगे And I'm so glad कि अब सती नहीं है चालू पर फिर भी कितना कुछ है जिसमें मन अपना मारू हूँ मैं साधारण ना मुझ में कोई ఇంకా ఆల్మోస్ట్ ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా లాస్ట్ ఫినిషింగ్ ఉంది క్లేతో మౌల్డ్స్ లాగా చేపించారు So I say I'm newly quitty and just treat me like equal देखो ना ఆ షెల్స్ అవన్నీ MDF క్లేతో చేసాము మిగిలినంతా టెక్స్చర్ పెయింటింగ్ అన్నమాట ఇదిగోండి నా ఫైనల్ ఆర్ట్ పీస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కాఫీ తీసుకున్నాను వచ్చేసి ఒక 2.5 hours అయింది టైమే తెలియలేదు ఎలా అయిపోయింది అనేది నేనైతే మార్నింగ్ లేసి వచ్చేసాను ఇంకా తర్వాత శరత్ అను దేవ్ వచ్చారు దేవ్ అయితే అందరు భలే చేస్తున్నారు అమ్మ ఎలా చేసావు అని అడుగుతానే ఉన్నాడు ఆల్మోస్ట్ అక్కడ ఒక 15 to 20 మెంబర్స్ వరకు వచ్చారు డిఫరెంట్గా చేశారు ఒక్కొక్కళ్ళు సో ఎవరెవరు ఏమేమి చేశారు అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక ఆంటీ ఉన్నారు చూడండి ఆవిడకి 60+ అంట 2 ఆర్ట్ వర్క్స్ చేశారు అసలు మార్నింగ్ ఏమో వాళ్ళ సన్ వచ్చి వదిలేసి వెళ్ళారనమాట మళ్ళీ పిక్ చేసుకొని వెళ్ళారు అసలు 60+లో వచ్చి ఎంత ఇంట్రెస్ట్గా చేశారో నాకైతే భలే అనిపించింది అసలు నా ఆర్ట్ వర్క్ ఎలా ఉందో మీకు నచ్చితే కమెంట్ చేయండి అండ్ నేను చూపించిన వాటిలో మీకు ఏ ఆర్ట్ వర్క్ నచ్చిందో చెప్పండి దాని గురించి అయితే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్